హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పుచారులోకి సైడ్ డిష్గా ఎంతో బాగుండే అరటికాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ముందుగా 4 అరటికాయలను తీసుకొని సైడ్లకి అటు ఇటు కట్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ అరటికాయలను అందులో వేసి అవి మునిగేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది. చూసారా, వాటర్ కూడా చాలా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా వేడి వాటర్లో ఉంచితే ఇంకా మెత్తగా అయిపోతాయి కాబట్టి వేడి నీళ్ళ నుంచి తీసి బయట పెట్టుకోవాలి. అప్పుడైతే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. తీసి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లగా అయినాక అవి పొట్టు తీసేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా అన్నీ పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఆలుగడ్డ ముక్కలు ఏ సైజులో కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అరటికాయ చాలా మంచిదండి. ఫ్రై చేసుకుంటారు, కూరలా చేసుకుంటారు, చిప్స్ చేసుకుంటారు. ఇలా ఫ్రై చేసుకుంటే పప్పుచారు అంచులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా ఒక దాంట్లో 4 ముక్కలు చేసుకొని కట్ చేసుకోవడమే. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని తర్వాత 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని కట్ చేసి వేసుకోవాలి. చూసారా, ఇలా ఇవి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుంది. ఇవన్నీ మంచి రంగులోకి వచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ చిదిరిపోకుండా కలుపుకోవాలండి. అవి మెత్తగా ఉంటాయి కాబట్టి, ఉడికాయి కాబట్టి ఆల్రెడీ చాలా స్లోగా చిదిరిపోకుండా మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. మొత్తం గుజ్జు అవుతుంది. మొత్తం తొందరగా కలిపేస్తే. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వాటికి పట్టేంతవరకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్కలన్నీ చిదిరైపోతాయి కాబట్టి. గుజ్జులాగా అయిపోతే అస్సలు టేస్ట్ ఉండదు. ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, సింపుల్గా చేసుకునే బనానా ఫ్రై అండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన బనానా ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.